ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మాకు అత్యంత ప్రియులైన మీ అందరికీ కూడా సియోను కోటలో ఉండే శుభములు తెలియజేస్తున్నాను. బాగున్నారా? ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము దేవుడు ప్రతి విషయంలో మిమ్మల్ని వర్ధిల్లు చేయాలని సియోను కోట నుంచి నేను ఆశిస్తున్నాను. సోదరులారా, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో హిజ్కియా చేసిన ప్రార్థన, ఒక చిన్న పిల్లవాళ్ళగా హిజ్కియా చేసిన ప్రార్థన, తన బాధను బట్టి, శ్రమను బట్టి, కష్టమును బట్టి, తనకున్న అనారోగ్యమును బట్టి చేసిన ప్రార్థనకి దేవుడు వెనువెంటనే యెషయా ప్రవక్త ద్వారా జవాబు పంపించున్నాడు. నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నీ బాధను నేను తొలగిస్తాను. ఎంత గొప్ప విషయం దేవుని బిడ్డలారా. తను చేసిన ప్రార్థనకి వెంటనే జవాబు దేవుడు ఇచ్చాడు. ఈరోజు నువ్వు కార్చే ప్రతి కన్నీరు, ఒకవేళ గర్భఫలం కోసం కారుస్తున్నావా కన్నీరు, ఆర్థిక సమస్యల కోసమో, నిరుద్యోగ సమస్యల కోసం, ఇంటి అద్దెలే కట్టలేని పరిస్థితిలో, స్కూల్ ఫీజులు కట్టలేని పరిస్థితిలో, లేదంటే కుటుంబ పరిస్థితిలో, మానసికంగా ఏ పరిస్థితుల్లో నువ్వు కన్నీరు విడిచినా దేవుడు చూస్తున్నాడు. నీ కన్నీళ్ళు ఆయన బుడ్డులో ఉన్నాయి. 56 కీర్తన 8వ వచనం ప్రకారం దావీదు చెప్పిన మాట ప్రకారం నా కన్నీళ్ళు నీ బుడ్డులో ఉంచబడి ఉన్నట్టు నిజమే. మన కన్నీరు ఆయన బుడ్డులో ఉంచబడి, కన్నీరు విలువ